మిత్రులారా, నా పేరు దేవిరెడ్డి విజయ్. నేను తెలంగాణ పీపుల్ జేసీ ఖమ్మం జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యామ్నాయ పౌర సమూహం CCA దాంట్లో మెంబర్గా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచమే దేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. నీటు పరీక్ష పేపర్ లీకేజ్ సందర్భంగా 22,50,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆవేదన చెంది ఇవాళ మనోధైర్యాన్ని దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 2 నెలలుగా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత మొత్తం ఆందోళన చేస్తూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన దిగడం జరిగింది. దాంట్లో విద్యార్థులకు సంఘీభావంగా విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ గారు, ఆయన ఒక సామాజికవేత్త, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, విద్యా సంస్కరణల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక శాస్త్రవేత్త, ఇంజనీరు. ఆయన గత నెల జూన్ 28వ తారీఖు నుండి నిన్నటి అర్ధరాత్రి వరకు కూడా ఈ పోరాటానికి సంఘీభావంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి తన పోరాటం చేస్తున్నప్పటికి కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా వివరించకుండా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరితోటి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. దీనిలో భాగంగానే ఈ నెల వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న 20వ తేదీన సంసద్ యాత్ర పేరుతోటి విద్యార్థులు లక్షలాదిగా ఇవాళ ఢిల్లీ పార్లమెంటుని ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది. శాంతియుతంగా పోరాటం చేసినటువంటి విద్యార్థులపైన అమానుషంగా లాఠీచార్జ్ చేయడం, రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులు, ఇవాళ పిల్లెట్లని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. ఏ చట్టంలో ఉన్నది? రాజ్యాంగంలో ఎక్కడ మీకు హక్కులున్నాయి? ఇవాళ ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. శాంతియుతంగా పోరాటం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులపైన, యువజనులపైన, ముఖ్యంగా మహిళలపైన ఇవాళ ఎట్లా పడితే అట్లా ఇవాళ ఇలా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ భరతమాత అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఓ మతోన్మాదులారా, ఇవాళ ఏ భరతమాత పైన ఇవాళ మీరు దాడి చేస్తూ ఉన్నారో ఒకసారి మీరు చూడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రక్తాలు ఇవాళ ఢిల్లీ మొత్తం రక్తడేరులై పారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థుల మద్దతుగా రైతులు కూడా ఇవాళ గతంలో బొక్కటి పక్కటెముకలు విరిగే విధంగా చలిలో కూడా రైతుల పోరాటం చేస్తే రైతుల పోరాటాన్ని కూడా ఇవాళ పోలీసులను పెట్టి లాఠీలతో అణచివేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆదివాసులు చేసినటువంటి పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆదివాసులు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మరొక పక్క ఆదివాసులపైన ఆపరేషన్ కాగారు పేరుతో మొత్తం ఆదివాసులను తుదముచ్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొత్తంగా దేశంలో ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని ఇవాళ దశల వారీగా ఇవాళ విద్యార్థులపైన, ప్రజలపైన, రైతులపైన, మహిళలపైన, ఇవాళ అడిగేటువంటి జర్నలిస్టులపైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిర్వహించినటువంటి బంద్ అవుతున్నదో ఇవాళ శాంతియుతంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదాను కూడా ఇవాళ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎవరి మాట్లాడినా కూడా అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తూ ఉన్నది. అందరూ అర్బన్ నక్సలైట్లు అయితే మరి దేశంలో ఉన్న వాళ్ళంతా అప్పుడు మరి దేశద్రోహులు అవుతారు కదా. కాబట్టి ఇట్లాంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే ఇవాళ విద్యాశాఖ మంత్రి నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఇవాళ విద్యార్థులపైన అమానుషంగా జరిగినటువంటి దాడికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాబోయే తరుణంలో జరగబోయేటువంటి పోరాటాలకు జరగబోయేటువంటి అన్ని రకాలైనటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఆదాని అంబానీ మాత్రమే కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి ఆనాడు గురజాడ అప్పారావు చెప్పినట్టుగా ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఇవాళ దేశంలో నివసిస్తూ ఉన్నారు. 40 కోట్ల మందికి పైగా యువతరం నివసిస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ ఈ 12 సంవత్సరాల చరిత్రలో 152 సార్లు పేపర్ లీకేజీలు అయినాయి. పేపర్లు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇవాళ పాత ఇనుప కొట్లల్లో పేపర్ దొరుకుతూ ఉన్నాయి.
నీట్ పేపర్లు కానివ్వండి, అంతకుముందు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, నిర్వహించిన ప్రతి పరీక్ష పేపర్లు ఇవాళ బూరుమిఠాయి అమ్ముకున్నటువంటి సందర్భంలో ఇలా పాత చిత్తు పేపర్లలో ఇలా డబ్బాలలో దొరుకుతున్నట్టు సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎంత నీచానికి ఒడిగట్టిన ఇవాళ విద్యని అంగడి సరుగ్గా మారుతున్నట్టు మన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యని కొనుక్కునే పరిస్థితి, ఇవాళ విద్యని చదువుకునే పరిస్థితి కాదు, విద్యని కొనుక్కునే పరిస్థితి. ఇవాళ విద్య అంటే ఉన్నోడికే, ఇవాళ లేనోడికి విద్య అందనటువంటి ద్రాక్షగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా మాట్లాడతాము. తెలంగాణ ప్రజలు, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పోరాటటువంటి తత్వాన్ని ఇవాళ మరొకసారి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా ఇవాళ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వాళ్ళకు మద్దతుగా ఇవాళ అనేక ప్రజా సంఘాలు, పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీనికి కూడా మీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బాధ్యులైనటువంటి వారిని వెంటనే శిక్షించాలి, బాధ్యుల్ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎమ్మటే రాజీనామా చేయాలని చెప్పేసి ఇవాళ విద్యాశాఖ మంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టులు కలగజేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ మాకు అంత టైం లేదని చెప్పేసి విద్యార్థులను కొడుతున్నా కూడా మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టు ఏమో ఇవాళ దీంట్లో పాల్గొన్న వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలని చెప్తా ఉన్నది. ఒక పక్క కొన్ని కోట్లకేమో టైం ఉంటుంది కానీ విద్యార్థులపైన శిక్ష వేయడానికి, కొన్ని కోట్లకు విద్యార్థులపైన జరుగుతున్నటువంటి న్యాయాన్ని రక్షించాలని చెప్పేసి మాట్లాడితే ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇవాళ చట్టాలు ఉన్నోళ్ళకు చుట్టాలు, ఇవాళ దొంగలు, దొరలు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మీరు పరిపాలన మాత్రమే చేయాలి. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది, పోరాడే హక్కు ప్రజలకు ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నారు కనుక మీరు ప్రజలకు పాలన అందివ్వండి. కానీ ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు రాజకీయాలు చేస్తారు. మీరు కాదు రాజకీయాలు చేసింది. అధికారంలో కూర్చున్నటువంటి, గతం మీద కూర్చున్నటువంటి మీరు కాదు రాజకీయాలు చేసింది ప్రజలు. పోరాటం చేయాల్సిన ప్రజలు నిలదీస్తారు. మీరు సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిలో, బాధ్యతలో మీరు ఉన్నారు కనుక దానికి సమాధానం వెంటనే చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరూ కూడా నీట్ పరీక్షకు బాధ్యులను శిక్షించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యవర్గం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించి నరేంద్ర మోడీ గారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దీని మీద కీలక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఏం జరగబోతోంది? ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన ఇవాళ కొనసాగుతూ ఉన్నది కనుక ప్రజా పోరాటాల ముందు ఏ పాలకులైనా తల ఉంచాల్సిందే. ఇవాళ హిట్లర్, ముస్సోలిను ఇవాళ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా తిరుగుబాటు చేసిండ్రో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు కనుక ఇవాళ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇవాళ స్వచ్ఛందంగా ఇవాళ ఎవరు కూడా ఇవాళ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి నుంచి ఇవాళ అందరూ కూడా ఒక్క ఢిల్లీలో కాదు, ఇవాళ ముంబైలో, కలకత్తాలో, లడఖ్లో, ఇవాళ చెన్నైలో, హైదరాబాదులో మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు కనుక దానికి తప్పకుండా కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్ విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలనే పరిస్థితి ఇవాళ విద్యార్థులు, యువత కల్పించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే టోటల్గా ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి దీంట్లో బాధ్యులపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారిని కఠినంగా శిక్షిస్తారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా శిక్షించాలని మేము దోషుల్ని కాపాడుతూ ఉన్నది. దోషుల్ని శిక్షించాల్సినటువంటి పాలకులు ఇవాళ దోషులను కాపాడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే వాళ్ళు జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా కనుక ఏంటంటే దోషుల్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టే పరిస్థితి లేదు. తప్పకుండా వాళ్ళు శిక్షించాలి. ఇవాళ బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించి ఆత్మహత్య చేస్తున్నటువంటి కుటుంబాలని పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇవాళ విద్యార్థులు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయిండ్రు కనుక నిన్న కూడా ఒక విద్యార్థి చనిపోయినట్టుగా మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాము. కనుక ఇట్లాంటి వాటిని ఆపాలి. ఈ ఆత్మహత్యలకు బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంటే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మందిర్ దగ్గర పోలీసుల లాఠీ చార్జ్ విద్యార్థుల మీద, దాంట్లో పోలీసుల కంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తర్వాత ఏజ్ మీద పడిన వాళ్ళు కూడా ఇలా యూనిఫామ్ వేసుకొని దాడి చేశారంటున్నారు. బీజేపీ వాళ్ళు దాన్ని ఖండిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇది 100% మన కళ్ళకు కట్టినట్టుగా అవపడుతూ ఉన్నది. ఎందుకనంటే వాళ్ళే సివిల్ దుస్తుల్లో వచ్చి, వాళ్ళే కర్రలు పట్టుకొని వచ్చి ఇవాళ శాంతియుతంగా ధర్నా చేసినటువంటి వాళ్ళపైన రాళ్ళు రువ్వడం, వాళ్ళని ప్రేరేపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో కొంతమంది అరాచక శక్తులు చేరి ఈ ఉద్యమాన్ని
పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. శాంతియుతంగా విద్యార్థులు ఎప్పుడు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విద్యార్థులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. వాళ్ళు పోరాటం చేసినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ పోలీసులు అడ్డుకున్నారు. ఆ పోలీసుల ముసుగులో వచ్చినటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఆ ఉద్యమాన్ని కూడా మొత్తం కూడా హింసాత్మకమైనటువంటి ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప విద్యార్థులు ఎక్కడ కూడా తమ పోరాటాన్ని ఇవాళ కొడుతూ ఉంటే తన తోటి సహచరులను కొడుతూ ఉంటే ఇవాళ మహిళలు విద్యార్థులు ఇవాళ అడ్డుకునే పరిస్థితి మనం చూస్తున్నాం తప్ప ఎక్కడ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఇవాళ ముఖ్యంగా ఇవాళ సోషల్ మీడియా మాత్రమే ఇవాళ ప్రజల దగ్గరగా ఇవాళ పనిచేస్తూ ఉన్నది. మిగతా మీడియా మొత్తం కూడా గోంది మీడియాలో మోడీ మీడియా ఇవాళ మతోన్మాద మీడియా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది ఎక్కడ కూడా చూపించట్లేదు. ఇవాళ ప్రచార మాధ్యమాల ద్వారా ఇవాళ విద్యార్థులకు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ఇవాళ ట్విట్టరు, లేకపోతే ఇన్స్టాగ్రాము, లేకపోతే ఈ చాటింగ్ల ద్వారా వచ్చినటువంటి సమాచారం ద్వారా మాత్రమే ఇవాళ ప్రజల్లోకి వెళ్ళింది. ఇవాళ మీడియా మొత్తం కూడా గతంలో శ్రీశ్రీ చెప్పినట్టుగా పెట్టుబడికి కట్టుకథకు పుట్టినటువంటి విషపుత్రికలు ఈ గోంది పత్రికలు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా ఆనాడు చెప్పినటువంటి విషయాలు ఇవాళ ఆచరణలో సాధ్యమవుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారు విద్యార్థులు. తమ ఏదైతే నీటు పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పేసి విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు వారి మీద విచక్షణ రహితంగా దాడి చేసినట్టున్నారు. కానీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ విద్యార్థులు కాదు వీరు ముమ్మాటికి అలజడి సృష్టించడానికి ఇలా ఢిల్లీ చేరుకున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు తీవ్రవాదులని కూడా వాళ్ళు కొంతమంది ప్రస్తావిస్తున్నారు. మీరేమంటారు? ఇది కేవలం తప్పించుకోవడమే. ప్రభుత్వం దీన్ని దాటవేసే ధోరణి మాత్రమే. దీంట్లో దేశద్రోహులు ఉన్నారంటారు, దీంట్లో తీవ్రవాదులు ఉన్నారంటారు, దీంట్లో లేకపోతే ఇంకా ఇతర దేశాల నుంచి వీళ్ళకి ఫండ్ వస్తుందని చెప్పేసి ఇవన్నీ తప్పించుకోవడంలో భాగంగా చేసినటువంటి ఆరోపణలు తప్ప ఇది అవాస్తవమైనటువంటిది. ఇవాళ నిజంగా మీకు అట్లాంటి వాళ్ళు ఉంటే మీకు చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, మీకు రాజ్యం ఉంది, పట్టుకోండి. దాంట్లో అసంఘ శక్తులు ఉంటే దాంట్లో పట్టుకొని శిక్షించండి వాళ్ళని. కానీ విద్యార్థులను కేవలం ఈ భయభ్రాంతికి గురి చేయడంలో భాగంగా మాత్రమే ఇలా దీన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇంకొక మేము డిమాండ్ పెడతా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు శాంతియుతంగా చేసినటువంటి దాడిపైన ఇవాళ మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కేసును కూడా వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా ఇప్పుడు నీట్ పరీక్ష లీకేజ్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సుమారుగా అనేక మార్లు 100 సార్లు ఇవాళ పరీక్షా పత్రాలు లీక్ అయినాయని చెప్తున్నారు. దీని శాశ్వత పరిష్కారం ఏం లేదండి. ఫస్ట్ ఎన్టీ అనేటువంటి ఒక సంస్థకు ఈ మొత్తం పేపర్ల పరీక్షలకు సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ ఎన్టీఏని ఫస్ట్ రద్దు చేసి గతంలో రాష్ట్రాలకు స్వయం ప్రతి ఉండేది. ఇవాళ నీట్ ఎగ్జామ్ కానివ్వండి, అనేక ఎగ్జాములు కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉండేది. దాన్ని మొత్తం కూడా తీసేసి ఇవాళ ఏకీకృతమైనటువంటి అందరికీ ఒకటే విద్యా విధానం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నీటిని మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ చేసి ఇవాళ అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ మనోవేదనకు గురి కావడానికి ప్రధాన కారణం ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఎన్టీఏ నిర్వహించినటువంటి ప్రతి ఎగ్జామ్ లోపట లీకేజీలు తప్ప ఒక్కటి కూడా కరెక్ట్గా జరిగినటువంటి పరిస్థితులు మనం చూడలేదు. కనుక వెంటనే ఈ ఎన్టీ అయినటువంటి సంస్థ నుంచి ఇవాళ ఎగ్జామ్ నిర్వహించినటువంటి దాని ఏతున్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రాలు నిర్వహించినటువంటి ఒక స్వయం ప్రతిపత్తిని ఆ రాష్ట్రాలే ఎగ్జామ్ నిర్వహించుకునే పరిస్థితిని తీసుకురావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు మా పోరాటం ఉంటుంది. ఓకే, ఫైనల్గా మీరు పౌర సమూహం నుండి ఈ లీకేజ్ దాని మీద, అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల దాడి మీద ఖమ్మంలో ఏమైనా నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఇప్పటికీ మొన్న సోనం వాంగ్చుక్ గారు చేస్తున్నటువంటి దీక్షకు సీసీఏ తరపున కానివ్వండి, పౌర సమాజం తరపున కానివ్వండి, మిగతా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కొంత ఆల్రెడీ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ విద్యార్థులు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే అన్ని రాజకీయ పార్టీలతోటి ప్రజలతోటి పెద్ద ఎత్తున ఇవాళ ఖమ్మంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నాం. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి రాబోయేటటువంటి తరుణంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ మరింత పోరాటాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా అండి, మీరు CCS నుండి విద్యార్థి లోకానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు ఏంటి? మన హక్కులు మనం సాధించుకునే వరకు మన పోరాటం కొనసాగించాల్సిందిగా, ఆ పోరాటంలో విద్యార్థులు, యువకులు, మేధావులందరూ కూడా కలిసి రావాల్సిందిగా, ఈ దేశం యువతది, ఈ దేశం యువతను రేపటి తరం యువతరాన్ని కనుక ఇవాళ యువతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా యువతకు మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం.